హాయ్ అండి. వామ్మో! ఏంటండి ఈ వర్షం ఓరి బాబోయ్! మామూలుగా పట్టలేదండి వర్షం అయితే. ఇప్పటికి 10 రోజులయింది. ఇంట్లోంచి బయటికి పోకుండా అసలు పడతనే ఉందనమాట గ్యాప్ లేకుండా. ఇంతగా వర్షాలుంటాయి అనుకోలేదు ఈ ఇయర్ అయితే. కాపోతే హ్యాపీయే పడ్డందుకు ఓకే గానీ, మరీ ఎక్కువైపోయినియనమాట. మరీ 10 డేస్ అంటే చాలా ఎక్కువ గదా! అసలింగా మళ్ళీ ఆగకుండా పడతనే ఉంటుందనమాట. అసలు 24 అవర్స్ పడతనే ఉంటుంది. ఎప్పుడు అట్లా గ్యాప్ కొంచెం ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తది. మళ్ళీ పడతనే ఉంటుందనమాట తుఫాన్‌లాగా. ఎట్లా పడితే రైతులకు ఓకే. మంచిదే పడడం వల్ల. కాపోతే ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి పడుతుంటే ఇంకా బావుంటది గదా! బట్టలు ఆరేసుకోవడానికైనా ఎంత ఇబ్బందవుతుందసలు. ఇంక స్నానం చేయకుండా ఉండలేము. బట్టలు ఉతుక్కోకుండా ఉండలేము. అది ఎట్లా ఆరితే అర్థం కావట్లేదనమాట. అది పరిస్థితి. పడాలి. కాకపోతే కంటిన్యూగా గాకుండా 2 రోజులు గ్యాప్ ఇచ్చి పడితే బట్టలు ఉతుక్కోవడానికైనా ఆరిపోతాయి కదా! అట్లాగనమాట. ఇంగేం చేస్తాం పడే వాటిలిని ఆపలేము. ఓ పడినప్పుడు పడేలాగా చేయలేమనమాట ఇంగ అయి. అంతే చేసేదేం లేదు గాబట్టి, నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చెక్కలు చేస్తున్నాను. మా సైడు చెక్కలంటారు. తెలంగాణ స్టైల్‌లోనేమో వడప్పలంటారనమాట. మేమేమో బియ్యం పిండితో చెక్కలు చేస్తారు. మా సైడ్ చెక్కలంటారనమాట. అవి చేస్తున్నాను. ఎందుకంటే మా కోమలి, నందిని వాళ్ళకి 2 డేస్ హాలిడేస్ వస్తున్నాయనమాట. బోనాల పండగ స్పెషల్ హాలిడేసు. సండే, మండే 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అది నేనిది సాటర్డే వీడియో అనమాట. నిన్న పెడదాం అనుకున్నాను. నిన్న చెప్పాను గదా! బోనాల పండగ నిన్న. సండే తెలంగాణ మొత్తం చేసుకుంటారనమాట. ఇక్కడ బోనాలంటే స్పెషల్ మామూలుగా ఉండదు. బావుంటదనమాట. చేస్తారు. ఇయర్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ చేస్తారు. ఆషాఢ మాసంలో. ఇంగా సెలవులిచ్చారనమాట. నిన్నైతే కుదరలేదు. నిన్న ఫంక్షన్‌కి గూడా ఎళ్ళాంలెండి. అది గాక మాకు ఫంక్షన్ ఉంటే దానికెళ్ళాము. వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకుని నిన్న కుదరలేదు. అందుకని ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. నేను చెక్కలు చేశాను. ఎందుకంటే 2 డేస్ ఇంట్లో ఉంటారు కదా! ఏదోకటి అడుగుతుంటారు. అది గాక వర్షం పడుతుంది. ఇంగా ఏం చే బయట నుంచి తెచ్చుకోలేము. ఇంట్లో గూడా రోజు చేసుకోవాలంటే ఏం చేసుకుంటాం చెప్పండి. అందుకని చెక్కలు చేద్దామని చేస్తున్నాననమాట. దానికోసం బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పట్టించుకొచ్చి రేషన్ బియ్యం అనమాట. పట్టించుకొచ్చి పిండి తీసుకొని దాంట్లో నేను చేసేది సగ్గుబియ్యం చెక్కలు చేస్తున్నాననమాట. సగ్గుబియ్యం ఏసి చేస్తున్నా. దానికోసం సగ్గుబియ్యం ముందే ఏసేసాను. మీరు చూసారేమో! చూసారు గదా! ముందే పిండేసిన తర్వాత సగ్గుబియ్యం వేశాను. తర్వాత కారం, కొత్తిమీర, ఉప్పు, వాము, జీలకర్ర వేశాననమాట. చాలా బావుంటాయి. సగ్గుబియ్యం ఎక్కువేసుకుంటే చాలా బావుంటదనమాట. దీంట్లో శనగపప్పు గూడా ఏసుకోవచ్చు. పచ్చెనగపప్పు అంటారు. మా సైడ్ ఇక్కడైతే శనగపప్పు అంటారు. అవి గూడా నానబెట్టేసుకోవచ్చు గానీ, నేను సగ్గుబియ్యం ఏసా గాబట్టి ఇంక అవేయలేదనమాట. లేపోతే అవే ఏస్తాను. అవి గానీ, ఇవి గానీ రెండిట్లో ఏదైనా ఏసుకుంటే బావుంటది. ఇక్కడ తెలంగాణ ఏంటంటే అల్లం ఎల్లిగడ్డేస్తారు. మళ్ళీ పల్లీలు ఫ్రై జేసి అవి కొంచెం కచ్చా పచ్చగా దంచి అవి ఏస్తారు. చాలా అన్నేస్తారనమాట. అవేసుకుంటే బానే ఉంటది. నేనిప్పుడు ఇంట్లో ఏమేమున్నాయో అవేస్తున్నాననమాట మరీ ఎక్కువేసుకున్నా గూడా మరీ డామినేషన్‌గా ఉండకూడదు గదా! అందుకని నేను సగ్గుబియ్యం చెక్కలు జేస్తున్నాను. ఉప్పు గూడా సరిపడేసుకొని వాటర్ మనం పోసుకుంటే వేడి నీళ్ళు పోసుకుంటే బావుంటాయనమాట. చెక్కలు మంచిగా క్రిస్పీగా చాలా బాగొస్తాయి. గట్టిగా ఉండకుండా బావుంటాయనమాట. కరకరలాడుతుంటాయి బాగా. అందుకని వేడి నీళ్ళు పోస్తున్నాను. వేడి నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు గెంటితో మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే కాలిపోద్ది గదా! బాగా వాటర్ అయితే కాగినియనమాట వేడి నీళ్ళు. అది ముందు స్పూన్‌తో మిక్స్ చేసుకొని తర్వాత చేత్తోటి కలుపుకోవాలి. ఎన్ని కావాలో ఇదైతే మా కోమలి వాళ్ళైతే లేరు ఈరోజు. నేనొక్కదాన్నే చేస్తున్నా. మా కోమలి, నందిని ఇద్దరు వర్షం పడుతున్నా కూడా స్కూలయితే పెడుతూనే ఉన్నారు. కాలేజయితే పెడుతున్నారు. వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంక నందిని 10థ్ క్లాసు, కోమలి ఇంటరు. ఇద్దరికి ఇంపార్టెంటే గాబట్టి ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి లేదనమాట. అందుకని ఇంక వర్షమైనా ఎళ్ళాల్సొస్తుంది. అందరూ ఎళ్తున్నారులెండి పిల్లలు. ఒక్కరోజంటే ఉంచుతారు, 2 రోజులు ఉంచుతారు. ఇంక 10 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంటే రోజు ఉంచాలంటే కష్టం కదా! ఇంటి దగ్గర. అందుకని ఇంకెళ్తున్నారనమాట. నేనొక్కదాన్నే చేశాను ఇవైతే అసలు ఫస్ట్ టైమ్ ఇవి ఒక్కళ్ళు చేయలేమండి. ఎందుకంటే చాలా కష్టం. మామూలుగా ఉండలు చుడుతుంటే, ఒకళ్ళేమో మామూలుగా ఇది ఉంటది గదా! చెక్కల మిషను ఇది ఉంటది గదా! పూరి చేసుకునేది. దాంట్లో చేస్తాం గదా! ఇది చేస్తుంటే ఒకళ్ళేమో కాలుస్తుంటారనమాట. ఫ్రై చేస్తుంటారు. అట్లయితే బావుంటది. ముగ్గురుంటే మినిమమ్ ఇద్దరన్నా ఉండాలనమాట ఈటికి. ముగ్గురు ఉండకపోయినా పర్లేదు గానీ ఇద్దరున్నా బావుంటది. ఒక్కళ్ళంటే చాలా కష్టమయింది నాకైతే. తప్పదు గదా! ఏం చేస్తాం అనేసి చేశాను. ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళు రోజు స్కూలుకి పోయొచ్చి, కాలేజీకి పోయి బాగా అలసిపోతుంటారు. ఇంక వాళ్ళని హెల్ప్ చేయమంటే చేయ చేయాలనిపించదనమాట. వాళ్ళకి చేయాలనిపించదు. మనకి అనిపించదు చేయమని. అందుకని ఇంకెందుకులే కష్టమో, నష్టమో చేసుకుందామనేసి నేనొక్కదాన్నే చేశాను.
అబ్బా! నడుములైతే నొప్పులు పుట్టినాయండి. ఎందుకంటే ఓ పక్క ఇవి చేసుకోవాలి, ఓ పక్క ఫ్రై చేయాలి. ఎందుకంటే చెక్కలేంటంటే మనం వేస్తుంటేనే కాలుతూనే ఉంటాయన్నమాట. వెంటనే ఫ్రై అయిపోతాయి. వెంటనే ఎందుకంటే పలసగా చేస్తాం కదా! అందుకనమాట. ఇంకేం చేస్తాం తప్పదు. ఇంక అలాగే చేసుకున్నాను. పిండైతే ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళు పోసినాక పిండి మనం మామూలుగా ఇట్లా ముందు కలుపుకొని అట్లా పెట్టేసుకొని తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుంటూ చేసుకోవాలనమాట. ఇప్పుడు మా వారు నైట్ షిఫ్ట్ చేసొచ్చి పడుకున్నారు. ఏందో ఒక 5 నిమిషాలు లేసారనమాట. లేస్తే హెల్ప్ చేస్తారు పాపం మా వారైతే ఎప్పుడైనా హెల్ప్ చేస్తారండి. చేయరని కాదు. ఎందుకని చేస్తా అన్నారు. అని నేను పిండి కలుపుకో నువ్వు నేను చేస్తాలే నేను కూడా చేస్తా అన్నారనమాట. నేను పిండి కలిపి కొంచెం చేసేసరికల్లా మళ్ళీ పోయి కొంచెంసేపు పడుకుంటా అని పోయారు. ఇంక అంతే నిద్రపోయారనమాట. ఇంక నేను లేపబుద్ధి కాలేదు. ఇంక పడుకునే వాళ్ళని లేపలేము గదా! ఇంగా అది కాక నైట్ షిఫ్ట్ చేసొచ్చారు గదా! నేను అస్సలు లేపను. ఇంక కష్టమైంది నేనే చేసుకుంటానని ఈ ఒక్క చిన్న వీడియోనే తీశారనమాట మా వారు అంతే. తర్వాత పోయి పడుకున్నారు. ఇంక నిద్రపోయారనమాట. ఇంక సర్లే అని నేనే ఇంక తీసుకున్నాను. ఇట్లాగైతే చేసేసాను ఫైనల్‌గా అయితే. కష్టమైనా ఇంగ ఆగదు గదండీ ఏదైనా పని. కాపోతే కొంచెం మనకి అందనప్పుడు అవి చేయటం కుదరనప్పుడు నేను ఏం చేశానంటే పొయ్యి ఆయిల్ అనేది సిమ్‌లో పెట్టేసి కొన్ని చేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి మళ్ళీ ఏసాననమాట. కొంచెం టైం పట్టింది కాకపోతే అదే గనక ఇద్దరున్నట్టయితే ఒక గంటలో అయిపోయి నాకు 2 గంటలు పట్టిందనమాట. అదే ప్రాబ్లమ్. ఏం లేదు. వేరే ప్రాబ్లమ్ ఏం లేదసలు. కాపోతే ఇంగా టైం ఇంగ వేస్టే గదా! టైం వేస్టే గదా! ఇద్దరు గంట పట్టేది 2 గంటలంటే ఇంగ టైం వేస్ట్ అయిందనమాట. అది గాక మా నందినికి ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట. బోనాల పండుగ బోనాల సెలబ్రేషన్ ఉంది. మా నందిని డాన్స్ ఉందనమాట. డాన్స్ కూడా చేస్తుంది. బోనాలు చేస్తారు కదా పిల్లలందరూ. డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆ టైం కల్లా ఎళ్ళాలి. 2 గంటలకు స్టార్ట్ అయితాయనమాట. వర్షం వస్తుంది. ఈరోజు కొంచెం ఉదయం పూట నిన్న కొంచెం ఎండొచ్చినట్టు అనిపిచ్చింది. ఇంగా తగ్గిపోయిందిలే వర్షం అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయిందండి. ఉదయం నుంచి లేసిన దగ్గర నుంచి పడతనే ఉంది. ఇప్పుడుకి గూడా పడతనే ఉంది బయట ఇప్పుడైతే. ఇంగా ఈరోజు ఎట్లా చేస్తారో డాన్స్ ప్రోగ్రామ్స్ అని చూడాలి మరి. అప్పటికల్లా కొంచెం పాపం వాళ్ళు కష్టపడ్డారు. వారం రోజుల నుంచి డాన్స్ నేర్చుకోవటం పిల్లలు రెడీ అయ్యి మా నందిని హాఫ్ సారీ ఇయన్నీ తీసుకుపోయిందనమాట రెడీ అవ్వటానికి. కష్టానికన్నా కొంచెం సేపు ఉంటే బావుంటది. నేనైతే ఇంగా ఇవి చేస్తున్నాను. స్టార్ట్ చేసేసాను. మా వారు ఫస్ట్ చేశారు గదా! ఇది ఫస్ట్ వీడియో అనమాట. అది తర్వాత లాస్ట్ ఫైనల్‌లో అయిపోయే ముందు లేసారనమాట. అప్పుడు తీసిన వీడియో ఫస్ట్ నేను చూపిచ్చాను గదా! అది మా వారు తీసిన వీడియో అనమాట. ఇది నేను ఇది ఇంగా స్టాండ్‌కి పెట్టేసుకొని తీస్తున్నాననమాట. నాకేమైందంటే నాకు అర్థం కాలేదు స్టాండు ఫేస్ కనిపించట్లేదు చూసారుగా నాది. నేనేందంటే మామూలుగా సరిపోద్దిలని ఇట్లా చెక్ చేసి పెట్టేసాననమాట. ఇంక నేను చూడలేదు. చూసుకోకుండా ఇంకొచ్చి చేశాననమాట. ఇది ఓకే. ఇదంతా కనిపించింది గానీ, నా ఫేస్ ఒక్కటే కనిపించలేదు. కొంచెం పైకి పెడితే బావుండేది. అది అర్థం కాలేదు. తర్వాత చూసుకుంటే నా ఫేస్ వర్క్ కట్ అయిందనమాట. ఇంగ ఏం చేస్తాం సర్లే అనేసి ఇంగా చేశా అనమాట. ఇవేంటంటే మనకి ఆహ్, ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగుంటాయి. మనకు పిండి కలిపే దాంట్లో ఉంటదండి. కొంచెం గనక ఆ పిండనేది వాటర్‌గా కలిపినమంటే అస్సలు రావు ఇట్లా చేస్తే. అదే గనక కరెక్ట్‌గా మీడియంగా కలిపినవంటి పిండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు. కొంచెం ఆయిల్ రాసుకొని, ఆ పేపర్ పెట్టుకొని, ఆయిల్ రాసుకొని ఆ పేపర్‌కి చేసుకుంటే చాలా బాగొస్తాయనమాట. ఇదే చెప్పాను గదా నేను. ఇప్పుడు ఇంకొకళ్ళు గానంటే నూనె ఇప్పుడు కాగింది బాగా నాకు. సిమ్‌లో పెట్టాననమాట. హైలోనే పెట్టాను ప్రస్తుతానికైతే. ఇంగెందుకంటే ఏద్దామని. అదే ఇద్దరున్నారనుకోండి ఒకళ్ళు చేస్తుంటారు. ఒకళ్ళేమో దాంట్లో ఆయిలేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి గదా! అదనమాట. అసలు కోమలి, నందిని ఉంటే నందిని ఏమో ఉండలు చేస్తది. ఆ పిండి ఉంది గదా! ఉండలుగా చేస్తది. మా మా కోమలేమో ఇది ఒత్తిద్దనమాట చెక్కలు. నేనేమో ఫ్రై చేస్తా. అట్లా చేస్తాం ఎప్పుడన్నా చేసుకోవాలంటే. ఈరోజైతే నాకు ఈరోజు ఎందుకో అప్పటికప్పుడు అనిపించిందనమాట చేద్దామని. అసలు ముందు ప్లానింగే లేదు నాకసలు చేసుకుందామని. ఎందుకంటే నేను ఏదో ఇంగ మా వారు పడుకున్నారు. ఏం బోర్ కొడుతుంది ఏం చేద్దాం అనుకుంటే పిల్లలకి కిందకెళ్ళొచ్చిన తర్వాత మా కింద ఓనర్స్ మా నందిని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఆమె అన్నదనమాట ఎల్లుండి కూడా సెలవుంటదని అనేసరికల్లా 2 రోజులు సెలవుంటది కదా! అనేసి సండే, మండే సెలవుంటదని చెప్పింది. ఇంక సెలవుంటది కదా! 2 రోజులు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! తింటారు కదా! అనేసి అప్పటికప్పుడు అనుకోని సగ్గుబియ్యం ఏముందంటే ఒక 5 నిమిషాల్లో నానిపోతాయి. సగ్గుబియ్యం నానబోసి ఇంక పిండి గూడా ఇంట్లోనే ఉంది. మొన్నే పట్టించుకొచ్చాననమాట పిండుంది. ఇంక చేసేద్దాంలే అనేసి ఇంక అప్పటికప్పుడు స్టార్ట్ చేశా అనమాట. నేనసలు ముందు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అప్పటికప్పుడే అనుకోని ఇయన్నీ చేశా అనమాట. చేసినందుకు చాలా బాగా కుదిరాయి. ఎందుకంటే పిల్లలు ఈ మా మా కోమలి, నందిని ఏంటంటే ఏదన్నా చేసినామంటే నేను ఎక్కువ ఎందుకు చేయనంటే ఎక్కువ పిండి వంటలు ఒక్కరోజు తింటరండి. చేసిన రోజు తింటారు. తర్వాత అసలు వాటిని టచ్ కూడా చేయననమాట. అది నాకు ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు కోమలి ఇప్పుడు
7 గంటలకెళ్ళిద్ది ఉదయం పూట. ఉదయాన్నే తినరు. 7 గంటలకెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసరికల్లా 7, 8 అయిద్ది. వచ్చి ఇంక రాగానే అన్నం తినాలనిపిస్తది వాళ్ళకి. ఆకలి మీద వస్తారు గదా! అది గాక మధ్యాహ్నం ఎప్పుడో కొంచెం తీసుకుపోద్ది మా కోమలు. ఎక్కువ గూడా తీసుకుపోదు బాక్స్‌లో అన్నం. ఇంగ అది తిని ఇంగ ఆకలేస్తుంటది. వచ్చేసరికల్లా వేడి వేడిగా అన్నం వండానంటే ఇంక అన్నమే తినాలనిపిస్తది వాళ్ళకి గూడా. అందుకని అన్నమే తింటారనమాట. ఇంక అన్నం తిన్న తర్వాత ఇయి తినలేరు గదా ఎక్కువ. అందుకని తింటలేదు అస్సలు ఎక్కువ మా నందిని కూడా సేమ్ అంతే. మా నందిని కొంచెం బెటర్‌లెండి మా కోమలి కంటే. ఎందుకంటే నందిని 4 గంటలకే వస్తది గదా! వచ్చి స్నాక్స్‌కి తింటది. మా కోమలి తినదనమాట. అలాగా. అందుకే నేనెక్కువ చేయను. ఇంగ నేను మా వారు తింటమే ఇంగ. మా కోసం చేసుకున్నట్టే ఉంటది. అందుకని నేను చేయననమాట ఎక్కువ శాతం అయితే. ఎప్పటికప్పుడు ఎప్పుడైనా చేసుకోవాలంటే అప్పటికప్పుడే కొన్ని ఏదన్నా చేసుకుంటాం అంతేగాని, ఇట్లా పిండొంటలు మామూలుగా పండగలకు చేసుకునే పిండొంటలైతే చెయ్యం ఎప్పుడు. ఎక్కువ జేయను. ఈ మధ్య అయితే అస్సలే చేయట్లేదు. ఈరోజు 2 రోజులు సెలవుంటది గదా! అన్నట్టు చేస్తున్నాననమాట ఎప్పుడైనా. గదిగా తెలిసింది కాబట్టి ముందే 2 మండే కూడా సెలవుంటదని తెలిసింది కాబట్టి చేస్తున్నాను. ఇట్లాగా మొత్తం అసలు వెంటనే మనం ఏంగలోనే బాగా ఆయిల్ వేడి మీద ఉంటది గదా! ఇవి పల్చగా చేస్తాం గదండీ! అది గాక వెంటనే ఫ్రై అయిపోతాయనమాట. మనకి ఇంగ చేసి పెట్టేవాళ్ళుంటే తొందరగా అయిపోతాయి. అసలు ఎంత తొందరగా అయిపోతాయో ఇవైతే. ఎందుకంటే ఇంక పలసగుంటాయి కాబట్టి తొందరగా కాలుతాయనమాట. అలాగా. ఇంగలాగైతే ఇవన్నీ చేసుకున్నాను. నేను 2 గంటలకల్లా జేసేసాను మొత్తం. చేసేసి మా నందిని డాన్స్ ప్రోగ్రామ్‌కి గూడా ఎళ్ళాననమాట. ఎళ్ళాను చేశారు. ఎందుకంటే కొంచెం వర్షం ఒక 2 గంటలు తగ్గిందండి. ఎందుకని వాళ్ళ కోసమే తగ్గినట్టుంది పాపం. అసలు అంత కష్టపడి జేసి నేర్చుకున్నారు. చిన్న చిన్న పిల్లలైతే ఎంత ప్రాక్టీస్ చేశారో, ఎంత ముద్దుగా అనిపిచ్చారో. నేను పెట్టలేదులెండి అది. ఎందుకంటే అందరికి నచ్చదు గదా! యూట్యూబ్‌లో అంటే. అందుకని నేను తీయలేదు వీడియో. మా నందిని తీద్దాం అనుకున్నా కూడా మా నందినితో పాటు వేరే పిల్లలు కూడా ఉన్నారు గదా! డాన్స్‌లో. అంటే నందిని ఒక్కతి కాదు చేసింది. గ్రూప్ డాన్స్ అనమాట. ఇంగా వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు గదా! మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను తీయలేదనమాట. తీస్తా వీడియో తీస్తా గానీ యూట్యూబ్‌లో పెట్టలేదు. మేము వీడియో తీసుకుంటాం, చూస్తాం. ఇంగ నేను మా వారిద్దరం ఎళ్ళాము. ఎళ్లి చూసేసి ప్రోగ్రామ్స్ అంతా చూసిన తర్వాత ఇంటికొచ్చి అప్పుడు అన్నం తిన్నామనమాట. అన్నం కూడా తినలేదు. నేను 4 గంటలకి తిన్నాం ఈరోజు అన్నం అయితే. ఎందుకంటే ఇదే సరిపోయింది కదా! ప్రోగ్రామ్ టైం దాకా ఇవే పట్టినియి. నాకింకా టైం సరిపోద్దో సాలదని భయమేసిందనమాట. నేను పోయేసరికల్లా 2 సాంగ్స్ అయిపోయినియి గూడా. కాకపోతే చిన్న పిల్లలయి గాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. నందిని 10థ్ క్లాస్ కాబట్టి లాస్ట్‌లో వస్తది నందిని. లాస్ట్‌లో ఉంటదని నాకు తెలుసు. అందుకనే కొంచెం లేట్‌గెళ్ళినామనమాట. ఇవైతే ఫ్రై అయితున్నాయి బాగా మంచిగా. మనకి ఇవి ఎంత తొందరగా ఇద్దరు ముగ్గురున్నారంటే అసలు ఇసుకే ఉండదండి. ఎన్నేం చేయొచ్చు. ఇవైతే అంత ప్రాబ్లమ్ ఉండదు. నేను పొయ్యి కూడా ఇది పెట్టుకున్నాను. పెద్ద పొయ్యి అయితే ఇంకా మంచిగా తొందరగా అయిపోతాయనమాట. కట్టెల పొయ్యి అలాంటియయితే మనకి కట్టెల పొయ్యి పెట్టుకునే ఛాన్స్ ఉండదు. కట్టెల పొయ్యి మీద చేసే అంత ఓపిక ఉండదు నిజం చెప్పాలంటే. అలవాట్లేదు కదా మెయిను. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీదే చేస్తది ఇలాంటియన్నీ. నాకైతే అంత ఓపిక లేదండి అస్సలు. ఎక్కడ పోయినా గూడా నేను ఇంక పక్కన కూర్చొని ఇలాంటి హెల్ప్ చేస్తా గానీ, పొయ్యి దగ్గర కూర్చోవాలంటే నాకస్సలు చేత కాదు. నా భయం ఇంక అలవాటు లేక పొగ కళ్ళలో బద్ది గదా! అందుకనమాట. అసలు ఇలాంటి పిండి వంటలు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీదే బావుంటాయి చేసుకోవడానికి. చాలా బాగా కుదురుతాయనమాట. మంట బాగా కరెక్ట్‌గా వస్తది. ఇది గ్యాస్ పొయ్యి మీద ఎట్లైనా ఇబ్బందే. అంత వేడి రాదనమాట. ఇంగేదో కొంచెం కొంచెం కొన్ని చేసుకోవడానికంటే ఓకే గానీ ఎక్కువ చేసుకోలేము. అలాగా ఈరోజైతే చెక్కలు చేసేసాను. మేము చెక్కలంటామండి. మా సైడయితే దవడ చెక్కలంటామనమాట. మా అమ్మ చేస్తుంటే భలే పొంగుతాయండి ఎందుకో గాని. మా అమ్మ చేసినట్టు మా అమ్మ చేసినప్పుడు ఇట్లా ఎంత ఎత్తున పొంగుతాయో అసలు ఈ చెక్కలైతే. ఇంగ అంటే మా అమ్మ ఏం చేస్తదంటే ఏమెయదనమాట ఎక్కువ. ఎక్కువ కరివేపాకు, జీలకర్ర, వాము ఇవేస్తది అంతే. కారం, ఉప్పు. అందుకనేమో భలే పొంగుతాయి అసలు ఇంతంత బూరెలు పొంగినట్టు పొంగుతాయి. మనం ఇయన్నేసుకుంటాం కాబట్టి పొంగవనుకుంటాను. కాపోతే బాగొచ్చినియిలెండి. బాగా గుల్ల గుల్లగా చాలా బాగొచ్చాయి. ఇవి గూడా నానబెట్టాం గదా! సగ్గుబియ్యం బాగా క్రిస్పీగా ఫ్రై అయితాయనమాట. మంచిగా టేస్ట్ ఉంటాయి. చాలా బావుంటాయి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బావుంటాయి. ఒకసారైతే ట్రై చేయండి. కొన్ని ట్రై చేయండి. చేయకపోతే గనక ఒకవేళ చేస్తే గనక మీకు గూడా తెలిసింది ఎలా ఉంటాయో. చేయనోళ్ళకి మాత్రం ఒకసారి ట్రై చేయండి బావుంటాయి. అయి ఫ్రై అయితాయి. సగ్గుబియ్యం ఫ్రై అయ్యి చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. దీని బదులు శనగపప్పేసుకున్నా బావుంటది. అయి గూడా ఫ్రై అయినాక బాగా మంచి టేస్ట్ వస్తది. ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెక్కలైతే చాలా బాగా కుదిరాయి.